హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు అందించండి. బయటకు వచ్చిన అదిరా శృతి గణేష్తో మాట్లాడడం చూసింది. ఇక్కడ వేరే ఏదైనా కొత్త స్కూల్లో అభిని జాయిన్ చేద్దాం అంకుల్. మనం ఢిల్లీ వెళ్ళడానికి ఎలా అయినా ఇంకొక ఏడాది పడుతుంది అని శృతి గణేష్తో చెప్పింది. గణేష్ కూడా శృతి చెప్పిన దానికి తల ఆడిస్తూ సరే అమ్మా, నేను ప్రతాప్తో మాట్లాడి పాత స్కూల్ నుండి అవి టీసీ పంపమని అడుగుతాను అని అన్నాడు. దానికి శృతి సరే అంకుల్, నేను ఈరోజు మనం అభికి ఇక్కడే దగ్గరలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో అడ్మిషన్ చేసుకుందామని గణేష్కి చెప్పి అభిని పిలిచింది. అభి కన్నా త్వరగా రా, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని ప్రేమగా పిలిచింది శృతి. తన గదిలో నుండి కారు నడుపుతూ అమ్మ దగ్గరికి వచ్చాడు అభి. వస్తూనే నేను నా గదిలో కారుతో ఆడుకుంటున్నాను. ఎందుకు పిలిచావు మమ్మీ, త్వరగా చెప్పు, నేను ఆడుకోవాలి అని అల్లరిగా అన్నాడు. శృతి అభి దగ్గరకు వచ్చి అభి కన్నా ఇంకో 2 రోజుల్లో నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళి మీ ఫ్రెండ్స్తో ఆడుకుంటాను నువ్వు అనే విషయం చెప్పింది. వెంటనే అభి తన కూర్చుంటున్న కార్ సీట్ నుంచి లేచి నట్టు ఎగిరి భలే భలే నిజంగానా మమ్మీ, నిజంగా నేను స్కూల్కి వెళ్తానా అని సంతోషంతో కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు. అవును అని తలని ఊపింది శృతి. అభి వెంటనే ఆమె మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుని వావ్ మమ్మీ, నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకుంటాను అనే విషయాన్ని చెప్పాడు. శృతి కూడా అతన్ని పెట్టుకుని ముద్దు పెట్టుతూ పాత స్కూల్కి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ అభి కన్నా మనం ఇప్పుడు వెళ్ళేది పాత స్కూల్కే కాదు, కొత్త స్కూల్కి వెళ్తున్నాము అని అంది. కొత్త స్కూల్ అనగానే అప్పుడు దాకా సంతోషంగా వెలుగుతున్న అభి ముఖం చిన్నపోయింది. వెంటనే శృతి అది గమనించి చూడు అభి, నువ్వు ఇప్పుడు మారబోతుంది స్కూల్ మాత్రమే, ఊరు కాదు. నీ పాత ఫ్రెండ్స్ కొంతమంది అదే స్కూల్లో జాయిన్ అవ్వారు కాబట్టి నువ్వు మళ్ళీ వాళ్ళని కలవచ్చు, వాళ్ళతో ఆడుకోవచ్చు అని అంది. అభిశృతి మాటల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేశాడు. కానీ వెంటనే మమ్మీ, నాకు కొత్త స్కూల్కి స్పైడర్ మ్యాన్ బ్యాగ్ కావాలి అని అడిగాడు. శృతి నవ్వుతూ సరే అన్నది. వెంటనే అభి వెళ్ళిపోయాడు. ఎంతవరకు అతన్ని గమనిస్తూ ఉన్న గణేష్ వైపు తిరిగింది శృతి. గణేష్ అంకుల్, అభి కోసం కొత్త బాడీగార్డ్ని అపార్ట్మెంట్ చేయండి, నేను అతని ప్రతి చిన్న కదలిక తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని ఆర్డర్ వేసి చెప్పింది. గణేష్ మాట్లాడుతూ సరే అమ్మా, నేను 6 ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. 2 రోజుల్లో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి 2 రోజుల్లో ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్చింది. సతీష్ చెప్పిన విషయమే గౌతమ్ మనసులో మెదులుతూ ఉంది. తనతో మాట్లాడుతున్నప్పుడు సతీష్ కళ్ళల్లో తమపై ద్వేషాన్ని చూసిన గౌతమ్కి దానికి కారణాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. అతనిలో సహనం నిండుకుంది. వెంటనే సతీష్ విషయం విజయ్కి చెప్పి హెచ్చరించాలి అనుకున్నాడు. గౌతమ్ ఫోన్ తీసి విజయ్కి కాల్ చేశాడు. కానీ విజయ్ ఫోన్ కలవలేదు. 2-3 సార్లు కాల్ చేసి కలవడం లేదు అని కోపం వచ్చిన గౌతమ్ మనసులో డ్యామేజ్డ్, వీడు ఇంత ఉదయాన్నే ఫోన్ కలవనంతగా ఏం ఘనకార్యాలు చేస్తున్నాడు అని తిట్టుకుంటూ ఇక ఇలా కాదు, డైరెక్ట్గా తన ఇంటికి వెళ్ళి కలవాలి అని అక్కడి నుంచి బయలుదేరాడు గౌతమ్. విజయ్ ఇల్లు మీరా కిచెన్లో వంట చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన అదిరాని చూసిన మీరా చిన్న స్మైల్తో ఏంటి వదిన ఇలా కిచెన్లోకి వచ్చావు, ఏం కావాలో చెప్పు, నేను చేసి ఇస్తాను అని అంది. ఏమి వద్దు, కాఫీ పెడదామని వచ్చాను మీరా అని చెప్పగానే అవునా దానికి నువ్వెందుకు వదిన, కాఫీనే కదా నేను పెట్టిస్తాను ఉండు అని చెప్తున్న మీరాకి అదిరా మెడ మీద ఏదో కనబడి చిన్నగా నవ్వడంతో మీరాని చూసిన అదిరాకి డౌట్ వచ్చింది. ఏంటి మీరా, ఎందుకు అలా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, ఏంటి విషయము అని అడిగింది. మీరా తడబడుతూ ఏమీ లేదు వదిన అని అంటుంటే అదిరాకి ఆమె మాటలు నమ్మాలి అనిపించక మీరా ఇప్పుడు నాకు నిజం చెప్తావా లేదా అని దమయంపుగా అడిగింది. అది వదిన వింటుంటే అనే విషయం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నా మీరా అని అర్థం కానట్లు చూసింది అదిరా. దాంతో మీరా నీ మెడ వెనుక ఏదో కొరికింది వదిన అని అంది. అదిరా కాస్త కంగారుగా పక్కనే ఉన్న అద్దంలో మెడ పైన చూసుకుంది. అది ఏదో కొరికినట్టుగా లేదు, విజయ్ నిన్న రాత్రి పెట్టిన పంటి గాయం, దాన్ని మేర చూసి నవ్వుకుంటుంది అని అదిరాకి అర్థమయ్యగానే తనకి సిగ్గు వచ్చేసింది. ఆ గాయం తుడుముకుంటూ మనసులో కోపంగా విజయ్ నిన్ను ఏం చెయ్యాలి, ఇలా అందరి ముందు
నన్ను బుక్ చేశావు అనుకుంటూ మీరా వైపు తడబడుతూ చూడగా, మీరా తనని చూసి ముసిముసిగా నవ్వుకుంటుంది అదిరా సిగ్గుతో. నాకు ఒక ముఖ్యమైన కాలుంది. కాఫీ పెడితే నా దగ్గర తీసుకుని రావా మీరా అని చెప్పేసి కిచెన్ నుంచి బయటకు వస్తుంది. అక్కడి నుంచి వచ్చేసిన అధీర గట్టిగా ఊపిరి పీల్చుకుని హాల్లో కూర్చుని సోఫా దగ్గరకు వచ్చింది. అక్కడే ఉన్న విజయ్ ఫోన్లో ఏదో చూస్తూ ఆమె వచ్చింది కూడా గమనించినంతగా ఫోన్లో లీనమైపోయిన విజయ్ని కోపంగా చూస్తూ పక్కనే ఉన్న దిండు తీసుకుని అతనికి పైకి విసిరింది. అదిరా విజయ్ ఉలికిపడి అది నన్ను చూస్తూ ఏం అది ఏమైంది ఎందుకలా చేస్తున్నావు అని అడిగాడు. అది నేను అడగాలి ఎందుకు చేసావు అని అంటూ అదిరి చుట్టూ ఒకసారి చూసి తమకి దగ్గరలో ఎవరూ లేరు అని నిర్ధారించుకుని ఆ తర్వాత ఆమె మెడపై అతను పెట్టిన పంటిగత్తిని విజయ్ చూపిస్తూ కోపంగా ఏంటిది ఏం చేస్తావు చూడు అంటూ అదీరా చూపించగానే విజయ్ కంగారుగా తన చేతులతో ఆమె మెడని కవర్ చేస్తూ ఏ అది సిగ్గులేదా ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నావు మీరా చూస్తే ఏమనుకుంటుంది అని అడిగాడు విజయ్. అధీర కోపంగా మీరా చూస్తుంది కాబట్టే ఇప్పుడు నేను వచ్చి దీని గురించి అడుగుతున్నాను అనేసరికి విజయ్ అధీర వైపు షాకింగ్ గా నిజమా అన్నట్లు చూస్తూ ఆమె కోపంగా ఉండడంతో చిన్నగా ఒకేసారి అలా అవుతుంది అనుకోలేదు అది అని అన్నాడు విజయ్ అధీర దెబ్బతో. చేసేదంతా చేయడం, తర్వాత సారీ చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది కదా అని అంది విజయ్ అధీర మెడను తడుముతూ. నేను నా ప్రేమను చూపించాను అధీరా తెలుసు కదా అని అంటూ అధీర ముఖంలో ఇంకా కోపం కనబడుతూ ఉంటే ఆమె చెంప మీద ఒక ముద్దు పెట్టి ఆమె కోపాన్ని కాస్త తగ్గేలాగా చేశాడు. విజయ్ చెప్తున్నమ్మా ఇంకోసారి ఇలా చేశావంటే నేను నీతో ఎప్పటికీ మాట్లాడను అంటూ ముద్దుగా బెదిరించగానే విజయ్ నవ్వుతూ అధీరాని చూశాడు. అతని నవ్వుని చూశాక ఎందుకు ఆ నవ్వు అని ఉడుక్కుంటూ అడిగింది అధీరా. విజయ్ అలాగే నవ్వుతూ ఈ 4 ఏళ్లలో నువ్వు నాతో ఇదే మాట 100 సార్లు చెప్పావు నాతో మాట్లాడకుండా ఉండలేవని నీకు తెలుసు కదా అలాంటప్పుడు ఎందుకు బంగారం ఈ బెదిరించడానికి ఆట పట్టిస్తూ ఉండగానే అదిర కోపంగా అతన్ని కొట్టడం స్టార్ట్ చేసింది. విజయ్ నవ్వుతూ ఆమె చేతుల్లోని పట్టుకొని ఇంకా ఆపు అంటూ ఉండగా మీరా కాఫీ తీసుకుని వచ్చింది. మీరాని చూడగానే ఇద్దరు సర్దుకొని కాఫీ తీసుకోవడానికి కప్పులతో కూర్చున్నారు. వారిద్దరూ ఏం చేస్తున్నారు? మీరాకి అత్తమైన అన్నయ్య ఇదిగో కాఫీ అని వాళ్లకు కాఫీ ఇస్తూ ఉండగా అప్పుడే గౌతమ్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే విజయ్ ఇప్పుడు రాగానే చెల్లెలు ఈ మధ్య ఎవరు తరచూ ఇక్కడికి వస్తున్నారు దేనికొంటావో అని సైటర్ వేసిన విజయ్ని చూసి గౌతమ్ కూడా వ్యంగ్యంగా నాకేమీ నిన్ను చూడాలనే కోరిక పుట్టి ఇక్కడికి రాలేదు. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని వచ్చాను అని గౌతమ్ చెప్పగానే అందరూ అతని వైపు ఏంటి అన్నట్లు చూశారు. గౌతమ్ అందరినీ చూస్తూ ఈ రోజు తనకి సతీష్ కి మధ్య ఏం జరిగిందో అందరికి చెప్పాడు. అధీరా వినగానే మీరా విజయ్ అధీరా ఫేస్ లో ఫీలింగ్స్ మారిపోయాయి. సతీష్ బిహేవియర్ నాకు నచ్చలేదు. వాడి మాటలు బట్టి నాకు అర్థమైంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పాడు గౌతమ్. గౌతమ్ మాటలు వినగానే మీరా కోపంగా అతను ఏదో వాగితే మీరు ఇద్దరు భయపడుతున్నారా? మీరు తల వంచుకుంటే వాడు మీ ముందు నిలబడగలడా? ఈ బెరుకెప్పటి నుంచి ఉంది అన్నయ్య మీకు అంటూ అడిగింది. గౌతమ్ నచ్చ చెబుతూ అది కాదు మీరా నా ఉద్దేశం భయపెట్టడం కాదు. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండాలి అని చెప్తున్నాను అంతే రా అని చెప్పాడు. మీరా నచ్చనట్లు మొహం పెట్టి చిట్లించి విజయ్ సమాధానంగా నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. గౌతమ్ అలాగేనని తల ఊపాడు. కాసేపు నలుగురు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగా గౌతమ్ నేరుగా మీరాని చూస్తూ మీరా నీ కాలేజీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని నార్మల్ గా అడిగాడు. రేపటి నుంచి అన్నయ్య అని అంది మీరా. గౌతమ్ తల ఊపి విజయ్ రేపటి నుంచి మీరాని నీతో పాటు తీసుకుని వెళ్ళి నీ ఈవినింగ్ నువ్వే తీసుకునిరా అని చెప్పగానే మీరాకి కోపం వచ్చింది. అవసరం లేదు నేను వెళ్తాను నాకేమీ భయం లేదు అని పొగరుగా అంది మీరా. గౌతమ్ కోపంగా మీరా చెప్పేది వినడం అలవాటు చేసుకో. మేము ఏం చేసినా అది నీకోసమే అర్థం చేసుకోవా అని గౌతమ్ సీరియస్ గా చెప్పడంతో మీరా ఉక్రోషంగా అన్నయ్య నేనేమి చిన్నపిల్లను కాదు. ఆ సతీష్కి మాటలాకి నువ్వు భయపడతావేమో నేను కాదు
అతను ఇంకోసారి నా కళ్ళ ముందుకు వచ్చాడంటే అతన్ని ఊరికే వదలను అని అంది గౌతమ్. మీరాకి చెప్పాలని చూశాడు కానీ మీరా నాకు ఏమీ చెప్పొద్దు అన్నట్లు చెయ్యి చూపించి, అన్నయ్య ఏం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వు నా కోసం భయపడకు. అతని విషయంలో ఇంతకు మించి నాకేమీ చెప్పకండి అని చెప్పి లేచి విసురుగా తన రూంలోకి వెళ్ళిపోయింది మీరా. మీరా మొండితనం గౌతమ్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. చెప్పిన చెప్పినా వినే పొజిషన్‌లో నేను మీరాని ఏమీ అనలేక గౌతమ్ సైలెంట్‌గా అయిపోయాడు. కాసేపటికి గౌతమ్ విజయ్‌ని చూస్తూ మీరిద్దరూ హాస్పిటల్‌కి వెళ్తున్నారా? అని అడగగానే గౌతమ్‌కి ఏం చెప్పాలి అన్నట్లు అధీర కంగారుగా విజయ్ వైపు చూసింది. విజయ్ అధీర అని కళ్ళతోనే టెన్షన్ పడకు అన్నట్లు చూస్తూ గౌతమ్‌తో అవును వెళ్తున్నాం అని అన్నాడు. గౌతమ్ ఓకే అని తల ఊపాడు. నీకు సతీష్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? అని అడిగాడు విజయ్. లేదు. అతనెందుకు అలా చేస్తున్నాడో ఇంతకు ముందు నాకు ఏం లేదు. ఎంత ట్రై చేసినా వాడి పక్కా కారణం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాను అని అనుకున్నాడు. ఇంకో విషయం వేద గ్రూప్‌తో సంబంధం ఉంది. నువ్వు ఆ వేద గ్రూప్ గురించి ఇన్వెస్టిగేషన్ చేయించు. అతని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇక్కడే దొరుకుతుంది. ఏమో అని తెలుస్తుంది. నువ్వు ఆ దారిలో వెతుకు అని సలహా ఇచ్చాడు విజయ్. గౌతమ్ తల ఊపి అమ్మ ఆఫీస్‌లో స్పై చేసిన వాడి గురించి అడిగింది కానీ, ఇదంతా చేయమని ఎవరు చెప్పారో తెలిసినా ఒకసారి కూడా ఆయనతో మాట్లాడి ఎందుకు నోరు విప్పారు? ఈరోజు ఇద్దరిని చంపమని చెప్పిన వాళ్ళు, వాళ్ళంతట వాళ్ళే కాల్చుకుని చనిపోయారు కదా! అంటూ ఆ రోజు జరిగిన విషయాన్ని విజయ్‌కి గుర్తు చేశాడు గౌతమ్. ఇంతకీ ఎవరు సతీష్‌ని కాపాడాలి అనుకుంటున్నారు అనే ప్రశ్న విజయ్ మదిలో మెదిలింది. అసలు ఈ సతీష్ ఎవరో, అతనికి మాకు మధ్య పగకి కారణమేమిటి అని అయోమయంగా విజయ్ మనసులో పెరిగిపోయింది. మీరా తన వర్సిటీస్ కార్‌ని కాలేజీకి పక్కనే ఉన్న పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి కిందకి దిగింది. మీరా కాలేజీ లోపలికి వెళ్తుండగా తనకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. పీజీ స్టూడెంట్స్‌కి అదే ఫస్ట్ టైం కావడం వల్ల కాలేజీ అంతా హడావుడిగా ఉంది. కాలేజ్ బయట గార్డెన్‌లో కొంతమంది స్టూడెంట్స్ హడావుడిగా తిరుగుతూ ఉన్నారు. ఎవరి క్లాస్ వాళ్ళు. మీరా కూడా తన క్లాస్ ఎక్కడ ఉందో వెతుక్కొని మీరా క్లాస్‌లోకి వెళ్ళగానే తనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన అందం అక్కడున్న ప్రతి ఒక్కరిని మాయలో పడేసింది. బ్లాక్ కలర్ అనార్కలి ఆ డ్రెస్ వేసుకుని లూజ్ హెయిర్‌తో అచ్చం శృతి హాసన్ లాగా క్లాస్ లుక్‌కి ఎంటర్ అయింది మీరా. తను ఎవరిని పట్టించుకోకుండా నేరుగా వెళ్లి తన బెంచ్‌లో కూర్చుంది. మీరాని చూస్తూ అందరూ వాళ్ళలో వాళ్ళే స్పెషల్‌గా ఉంది అనుకున్నారు. అమ్మాయి భలే ఉంది కదా! అన్న మాటలు మీరా వైపు చెవిలో పడ్డాయి. అంతలో ఒక అమ్మాయి చూయింగ్ గమ్‌తో మీరా పక్కకి వచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి జుట్టుకి విచిత్రమైన కలర్స్ వేసుకొని చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉంది. హాయ్! ఐ యామ్ పవిత్ర అన్నట్లు ఆ అమ్మాయి ఈ మీరాకి సెకండ్ ఇచ్చింది. హలో నేను మీరా అని అంటూ మీరా కూడా నవ్వుతూ పవిత్రకి సెకండ్ ఇచ్చింది. అంతకు మించి పవిత్రతో ఏం మాట్లాడాలో మీరాకి అర్థం కాలేదు. మీరా ఇంతకు ముందు ఉన్నట్లుగా హుషారుగా ఉండకూడదని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంది. మీరా ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడం చూసి తను మొహమాట పడుతుంది అని పవిత్ర అర్థం చేసుకొని తనతో కాస్త ఫ్రీగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. "నువ్వు ఇంతకు ముందు ఈ కాలేజీలోనే చదివినావా?" అని నవ్వుతూ అడిగింది. పవిత్ర "లేదు నేను ఈ ఇయర్‌లోనే జాయిన్ అవ్వాను. ఇదే నా ఫస్ట్ డే" అని అంటూ చిన్నగా చెప్పింది మీరా. "అవునా! నేనిక్కడే 3 ఏళ్లుగా చదువుతున్నాను. ఇప్పుడు పీజీ కూడా ఇక్కడే చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడే ఉండాలి అంటే చాలా బోర్ కొడుతుంది" అని అంటూ కాస్త విసుగుపోయింది పవిత్ర. పవిత్ర మాటలకు మీరా చిన్నగా నవ్వింది. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉండగా పవిత్ర ఫ్రెండ్స్ అయిన రాహుల్, పూజ అక్కడికి వచ్చారు. వాళ్ళని చూసిన పవిత్ర మీరాని వాళ్ళకి ఇద్దరిని పరిచయం చేసింది. "హలో! మీరా మేము ఈ కాలేజీలో 3 సంవత్సరాలుగా చదువుకుంటున్నాము. 3 ఇయర్స్ ఇక్కడే అనుకుంటే మళ్ళీ పీజీ కూడా ఇక్కడే చేయాల్సి వస్తుందని రాహుల్ కూడా పవిత్రలాగే విస్తుపోయి అన్నాడు. అవును. మీ మొహాలు చూస్తే మేము ఏమో చదువుకునే వాళ్ళలాగా ఉన్నామా? మా బుర్రకు చదువెక్కదు. మాకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. లేదంటే ఇలాగే బోర్ కొట్టి చచ్చిపోతాము" అని అంటూ పవిత్ర బుగ్గన చెయ్యి పెట్టుకొని అంటూ ఉంది. "ఏంటి పవిత్ర
మీరా రాగానే తనని టార్చర్ చేయడం స్టార్ట్ చేశావా కదా నువ్వు? ఇలా బయటకు పెడితే తను ఈరోజు పారిపోతుంది అని కాస్త వెటకారంగా అన్నాడు రాహుల్. షట్ అప్. నేను తనతో ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటున్నాను. తను ఒంటరిగా కూర్చోవడం చూసి నేను ఫ్రీగా మాట్లాడుతున్నాను అని రాహుల్‌కి వేలు చూపించి అంది పవిత్ర. అబ్బో! భలే జోక్ చేశావు అని అంటూ గట్టిగా నవ్వాడు రాహుల్. రాహుల్ నవ్వుని చూసి పవిత్ర అతని భుజాల మీద కొట్టింది. వాళ్ళలో వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడం చూసి మీరా నవ్వుకుంటూ ఉంది. నువ్వు ఇప్పుడు ఇలాగే ఉంటావా పవిత్ర? అని నవ్వుతూ పవిత్ర వైపు చూస్తూ అడిగింది మీరా. మరి ఏం చేస్తాం? చెప్పు, మాకు ఈ కాలేజీ బోర్ కొట్టింది. కానీ మా ఫ్రెండ్‌షిప్ ఎప్పటికీ బోర్ కొట్టదు అన్నట్లు ఇలా కొట్టుకోకపోతే నాతో ఆడుకుంటారు అని చెప్పింది పవిత్ర మాటలు విని. ఇంతలో వాళ్ళ క్లాస్‌లోకి ప్రొఫెసర్ వచ్చారు. ఆయన చూడగానే అందరూ లేచి నిలబడి ఆయనని విష్ చేశారు ప్రొఫెసర్. క్లాస్ చెప్తూ ఉంటే మరోవైపు పవిత్ర మీద మీరా చెవిలో కుసకుసలాడుతూ ఉంది. మీరా, ఇది ఇప్పుడు అర్థమైందా నా ప్రాబ్లం? కాలేజ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డేనే క్లాస్ చెప్తున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా అని అంది. అందుకే నాకు ఈ కాలేజ్ అసలు నచ్చదు అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మీరాకు చెబుతూ ఉంది పవిత్ర. పక్కన క్లాస్ జరుగుతుండగా ఇందులో వాళ్ళకి ఒక వాయిస్ వినిపించింది. క్లాస్ రూమ్ దగ్గర ఒక అబ్బాయి నుంచుని ఉన్నాడు. ఆ వాయిస్ వినగానే ప్రతి ఒక్కరూ అతనిని చూస్తూ ఎస్ కమ్ మీన్, లోపల నేను ప్రిన్సిపాల్ గారిని కలవడానికి వెళ్ళాను, అందుకే కాస్త లేట్ అయింది అని అన్నాడు ఆ అబ్బాయి. అది సరే, ఇంతకీ నీ పేరు ఏమిటి అని అడిగాడు. ఐ ఆమ్ సతీష్ సార్ అని చెప్పాడు ఆ అబ్బాయి. ఆ ఒక నిమిషం అటెండెన్స్లో మీ పేరు ఉందో లేదో చెక్ చేస్తాను అని అంటూ ప్రొఫెసర్ రిజిస్టర్ బుక్ ఓపెన్ చేసి చూశాడు. సతీష్ అనే పేరు వినగానే మీరా కొన్ని సెకండ్లు కళ్ళు తెరిచి చూసి అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఆమె పాత జ్ఞాపకాలు మీరాకి కుదిపేస్తాయి. ఏంటిది ఉన్నట్టుండి ఇప్పుడు నాకు ఏమైంది, నా గుండె ఎందుకు ఇంత ఫాస్ట్గా కొట్టుకుంటుంది, అతని పేరు వింటుంటే నాకెందుకు ఇలా అనిపించిస్తుంది. లేదు మీరా, కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఆ గతం నుంచి బయటికి రా అని తనలో తాను అనుకుంటూ ఉంది మీరా అలా కళ్ళు తిప్పకుండా చూస్తూ ఉండిపోయేసరికి అది గమనించిన పవిత్ర మీరా భుజం మీద చేయి వేసి, ఏంటి మీరా కళ్ళు తెరిచి కళ్ళు కంటున్నావా అని అడిగింది పవిత్ర. అలా అడిగేసరికి మీరా ఉలిక్కిపడి తన ఆలోచనల నుండి బయటకు వచ్చింది. ఏంటి ఏదో అంటున్నావు అని అడిగింది మీరా. ఏం లేదు, కానీ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది పవిత్ర. నేను బాగానే ఉన్నాను, నాకేం అవ్వింది, సడన్గా ఏదో గుర్తుకు వచ్చేసరికి అలా ఆలోచిస్తూ ఉండిపోయాను అని ఏదో చెప్పింది మీరా. ఏం నిజం చెప్పు, నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నావు కదా అని అంటూ కొద్దిగా మీరా వైపు చూస్తూ అడిగింది పవిత్ర. పవిత్ర అలా అనేసరికి అలాంటిదేమీ లేదు అని తల అడ్డంగా ఊపింది మీరా. అలా ఒక 2 పీరియడ్స్ తర్వాత అందరూ లంచ్ బ్రేక్కి బయటికి వెళ్ళారు. మీరా ఇంకా పవిత్ర వాళ్ళు ఫ్రెండ్స్తో పాటు లంచ్ చేయడానికి వెళ్ళారు. ఫాస్ట్ అయినా సరే పవిత్ర లాగానే మీరా కూడా అందరితో చాలా త్వరగా కలిసిపోతుంది. అది గమనించిన పవిత్ర అలాగే తన ఫ్రెండ్స్ మీరాకు చాలా క్లోజ్ అయిపోయారు. ఆ తర్వాత రోజు ఉదయం మీరా ఎప్పటిలాగే తన పర్సనల్ కార్ని పార్కింగ్ లో పార్క్ చేసి బయటకు రావడానికి డోర్ ఓపెన్ చేసింది. ఎంతలో సడన్ గా ఒక బెంచ్ కార్ వచ్చి మీరా కారుని డాష్ ఇచ్చింది. కారు వెనక భాగంలో చిన్న స్క్రాచ్ కూడా అది చూసిన మీరా కోపంగా అతని దగ్గరికి వెళ్ళి, ఏంటిది కళ్ళు కనిపించడం లేదా, అలా వచ్చేసావు విని ఏమాత్రం బెరుకుగా లేకుండా కారులో నుంచి నెమ్మదిగా బయటకు దిగాడు ఒక అబ్బాయి. బ్లాక్ కలర్ ఫార్మల్ డ్రెస్ వేసుకుని క్లీన్ షేవ్తో ట్యాక్ చేసుకుని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతను తన తలను సర్దుకుంటూ ఆమెను చూశాడు. అతని కళ్ళు సిద్ధ మలమూత్రాలా ఉన్నాయి. అతని ప్రేమలో ఎవరైనా పడిపోతారు అన్నట్లు ఉన్నాడు. అతని పేరు రిచి. మిస్టర్, నిన్ను అడుగుతున్నాను, ఆ చూపు ఏంటి, కళ్ళు కనిపించడం లేదా అని రిషి మీద చాలా గట్టిగా అరిచింది మీరా. మిస్ మీరా, ఎందుకలా ఫెయిర్ అవుతున్నారు? నేను కావాలని డ్రెస్ ఇవ్వలేదు కదా, ఈ కారు ఏమీ కాలేదు కదా, ఏదో ఒక చిన్న గీత పడింది అంతే, కూల్ అని స్టైల్గా అన్నాడు రిషి. ఏంటి చిన్న గీత, ఎంత సింపుల్గా అంటున్నావు, ముందు ఆ కళ్ళజోడు తీసి చావు, కళ్ళు సరిగ్గా కనిపిస్తాయి అని అంటూ రిషి మీద సీరియస్ అయింది మీరా. ఆ మాట విని చిన్నగా నవ్వుతూ
అతని కూలింగ్ గ్లాస్ తీసేశాడు. ఇండియాలో అమ్మాయిలు చాలా సాఫ్ట్గా ఉంటారని విన్నాను, కానీ ఇక్కడ నిన్ను చూస్తుంటే చాలా షాకింగ్గా ఉంది. గుడ్, ఇలాగే ఉండాలి, అప్పుడే అమ్మాయిలు స్ట్రాంగ్గా ఫైట్ చేయగలరు అని అంటూ మీరా వైపు చూస్తూ కూల్గా అన్నాడు రిషి. లుక్ మిస్టర్, ఇండియాలో అమ్మాయిలు సాఫ్ట్గానే ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు ఇండియాకి వచ్చినట్లు ఉన్నావు కదా, ఇంకా ముందు ముందు చాలా చూస్తావులే అని అంటూ కాస్త పొగరుగా అంది మీరా. ఆమె మాటల్లో ఉన్న కోపాన్ని రిషి అస్సలు పట్టించుకోలేదు. అది చూసిన మీరా ఇంకా ఫైర్ అయిపోయింది. వెరీ ఫన్నీ అని చాలా క్యాజువల్ గా నవ్వాడు రిషి. మీరా అతనిని చూశాక మీరా అతనితో వాదించడం కూడా వేస్ట్ అనుకుని దాంతో ఇంకా అక్కడ ఒక మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ అమ్మాయి చాలా హాట్ గా ఉంది, బట్ నైస్ అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు రిషి. మీరా పార్కింగ్ ఏరియాలో జరిగింది గుర్తు చేసుకుని కాస్త చిరాకుగా క్లాస్ రూమ్ లోకి వెళ్ళింది. తను సీరియస్ గా ఉండడం చూసిన పవిత్ర గమనించింది. ఏంటి మీరా, ఎందుకలా సీరియస్ గా ఉన్నావు అని అడిగింది. పవిత్ర, సీరియస్ ఏం లేదు, చాలా ఇరిటేట్ గా ఉంది. ఇందాక పార్కింగ్ ఏరియాలో ఒకడు నా కారుకి డాష్ ఇచ్చాడు అని అంటూ చిరాకు పడింది మీరా. అవునా, మరిప్పుడు నువ్వెందుకు ఊరుకున్నావు అని అడిగింది పవిత్ర. మరేం చేయను, నేను సీరియస్ గా తిడుతుంటే వాడు సిల్లీగా జోక్స్ వేస్తున్నాడు, ఇక టైం వేస్ట్ అని వచ్చేసాను, కానీ నాకు వాడిని చూస్తుంటే చాలా ఇరిటేట్ వస్తుంది అని అంది మీరా. సరే అయితే ఇప్పుడు ఇరిటేషన్ తగ్గించడానికి నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, చెప్తాను అని కొంటిగా చూస్తూ అంది పవిత్ర. గుడ్ న్యూస్ ఏంటిది అని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది మీరా. ఈ రోజు మన కాలేజీ ఒక కొత్త ప్రొఫెసర్ వస్తున్నాడు. అతను చూడడానికి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాలా ఉంటారంట. చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. ఇప్పుడే మన క్లాస్ మీట్ దీపక్ చెప్పాడు. సో ఇంకా నాకు బోర్ కొట్టదు. ఈ రోజు రోజు క్లాస్ వచ్చి అతనిని సైట్ కొట్టుకుంటాను అని తెగ మెలికలు తిరుగుతూ చెప్పింది పవిత్ర. ఆ న్యూస్ వినగానే మీరా ఓహో అని చాలా క్యాజువల్ గా రియాక్ట్ అయింది. ఏంటి మీరు ఇంత మంచి న్యూస్ చెప్పాను, అయినా నీ ఫేస్ లో ఎలాంటి రియాక్షన్ లేదు అని అడిగింది పవిత్ర. నాకు అదేమి గుడ్ న్యూస్ కాదు అని చాలా సింపుల్ గా అనేసింది మీరా. మీరా అలా మాట్లాడుతూ ఉండగా కాసేపటికి పార్కింగ్ ఏరియాలో కలిసిన అదే అబ్బాయి మీరా వాళ్ళ క్లాస్ రూమ్ కి వచ్చాడు. అతను క్లాస్ లోకి రావడంతో అందరూ పైకి లేచి నిలబడ్డారు. లోనికి వచ్చిన అతన్ని చూసి మీరా కళ్ళు పెద్దవి చేస్తూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయింది. తను పైకి లేవకుండా అలా స్కానింగ్ లుక్ తో కూర్చుండిపోయింది. క్లాసులో ఉన్న మిగతా ఉన్న అమ్మాయిలందరూ అతని వైపు రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోయారు. రిషి క్లాసులోకి వచ్చేసరికి స్టూడెంట్స్ అంతా ఒక్కసారిగా లేచి నిల్చున్నారు. మీరా అతన్ని చూడగానే కంగారుగా అతనికి కనిపించకుండా కూర్చుండిపోయింది. రిషి అందరినీ చూసి వారిని కూర్చోమని చెప్పి మీరా వైపు తల తిప్పాడు. చూపుడు వెలుతో మీరా వైపు చూపిస్తూ, ఏ గ్రీన్ డ్రెస్ పైకి లేవు అని అన్నాడు రిషి. మీరా తన కాదా అన్నట్లు చూసింది. ఓ ఎక్కువ దిక్కులు చూడకు, నిన్నే లే పైకి అని అన్నాడు రిషి కామెంట్ గా. అతను చెప్పిన విధానం మీరాకి కోపం తెప్పించినా అది బయట కనబడకుండా పళ్ళు కొరుకుతూ పైకి లేచింది. పైనుంచి కింద వరకు చూస్తూ ప్రొఫెసర్ క్లాస్ వచ్చినప్పుడు లేచి నిలబడాలి అనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు అని అడిగాడు రిషి. అతని ప్రశ్నకి మీరా సమాధానం ఇవ్వలేక మౌనంగా నుంచుని ఉంది. అతను మరోలా అర్థం చేసుకున్నాడు. రిషి, చూడు, నీ తల పొగరు వేరే ఎక్కడైనా చూపించుకో, నా క్లాసులో మాత్రం కాదు. నెక్స్ట్ టైం నేను క్లాస్లోకి రాగానే లేచి నిలబడాలి, అర్థమైందా అని అడిగాడు. మీరా సమాధానం చెప్పేలోపు రిషి అటెండెన్స్ రిజిస్టర్ అందుకుని ఏవో డీటెయిల్స్ చెక్ చేసి ఉండగా మీరా పక్కన కూర్చున్న పవిత్ర మెల్లిగా ఆమె చేతి మీద తట్టింది. ఏంటి మీరా? పవిత్ర మెల్లిగా, సార్ భలే ఉన్నారు కదా హీరోలాగా అని అడిగింది. ఆ మాటకి మీరా పవిత్ర వైపు అదలో చూసి, పొద్దున్న కార్ పార్కింగ్ దగ్గర ఒకరితో గొడవ అవింది అని చెప్పాను కదా అని అడిగింది పవిత్ర. అది ఎవరో కాదు, ఇతనే అని అంది మీరా కళ్ళతోనే రిషి వైపు చూస్తూ. పవిత్ర ఆశ్చర్యపోతూ, వాట్, ఇతనా అని అడిగింది. అందుకు మీరా తల ఊపుతూ అమ్మో అని రిషి వైపు చూసింది పవిత్ర. రిజిస్టర్ పక్కన పెట్టి మీరా వైపు చూసి, ఇది నీ మొదటి తప్పుగా పరిగణించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ చేస్తే
అస్సలు ఊరుకోను అని అన్నాడు. సరే అన్నట్లు తల ఊపింది మీరా. సైగ చూసి తల ఊపడం కాదు, సారీ చెప్పు అని అన్నాడు. ఆ మాటకి మీరా అతని వైపు అలానే చూసింది. ఆమెను గమనించిన పవిత్ర, ఏ మీరా ఏంటి చేస్తున్నావు? సారీ చెప్పు అంది మెల్లిగా. వేరే దారి ఏమీ లేక సారీ సార్ అని చిన్నగా అంది. మీరా కూర్చో, డోంట్ రిపీట్ అగైన్ అని గంభీరంగా అన్నాడు రిషి. తిట్టుకుంటూనే తన ప్లేస్ లో నిలబడింది చేసిన పవిత్ర నవ్వుతూ, ఏంటి ఎంట్రీలోనే హీరోతో వార్నింగ్ ఇప్పించుకున్నావు, ఎలా ఉంది ఆ ఫీలింగ్ అని అడిగింది పవిత్ర. తిరిగి క్లాస్ లో అందరి వైపు చూస్తూ, ఓకే స్టూడెంట్స్, ఇంకా క్లాస్ కి వచ్చేద్దామా అని అడిగాడు. అందరూ అన్నారు. ఈ రోజు నా ఫస్ట్ క్లాస్ కాబట్టి ఏం చెప్పుకుందాం అని స్టూడెంట్ ని అడిగారు. రిషి, ఎవరు ఏమీ మాట్లాడలేదు. ఏంటి ఎవరు ఏమీ మాట్లాడడం లేదు, సరే అయితే నేనే చెప్తాను అని మళ్ళీ మీరాని పైకి లేపి రిషి అధికారం నిండిన గొంతుతో, నీ పేరేమిటి అని అడిగాడు. అతన్ని లోపల తిట్టుకుంటూ మీరా సార్ అంది మీరా. నీ పేరుకి అర్థం ఏమిటో అని అడిగాడు రిషి. ఇప్పుడు నా పేరు అతనికి తెలుసుకుని ఏం చేస్తాడంట అని మనసులో అనుకుని ఆన్సర్ చెప్పే లోపే పవిత్ర అత్యుత్సాహంతో, సార్ మీరా అంటే కృష్ణుడికి భర్తగా ఆరాధించిన అమ్మాయి అని అంది. అవునా, మరి కృష్ణుడు ఆ అమ్మాయిని ప్రేమించలేదా అని అడిగాడు. పవిత్ర ఏదో చెప్పే నవ్వుతూ ఉంటే మీరా కోపాన్ని అణుచుకుంటూ, సార్ సబ్జెక్ట్ కి సంబంధించిన ఏదైనా అడుగుతారా సార్ అని అడిగింది. మీరా గొంతులో తొంగి చూస్తున్న కోపాన్ని గమనించిన రిషి, సరే అయితే సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రశ్న అడుగుతాను అని అన్నాడు. అవును, నేను ఏ సబ్జెక్ట్ చెప్తున్నాను తెలుసా నీకు అని అడిగాడు. రిషి, మైక్రో ఎకనామిక్స్ సార్ అని మీరా. ఓ గాడ్ అని అన్నాడు రిషి. నవ్వలేక నవ్వింది మీరా. ఓకే, ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలో ఏ మూవీ బ్లాక్ బస్టర్ అయింది, దానికి కలెక్షన్ ఎంత అని అడిగాడు. అందరూ అతను ప్రశ్నకి షాక్ అయితే మీరా అతన్ని పిచ్చివాడేలా చూసింది. సమాధానం చెప్పు మిస్ మీరా అని అన్నాడు. రిషి మీరా చిరాకు పడుతూనే, నాకు తెలియదు సార్ అని అంది. ఆ సమాధానం విన్న రిషి, వెరీ బ్యాడ్ మీరా, ఒక సినిమా ఇండస్ట్రీ ద్వారానే మనకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా, ఎకనామిక్స్ చదువుతూ ఇవన్నీ తెలియకపోతే ఎలా అని అడిగాడు. ఆ మాటలు విన్న మీరా, సార్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్ అడగండి, ఇలా సినిమా వాళ్ళు కలెక్షన్స్ గురించి కాదు అని అంది. మీరా సమాధానం, లేకపోతే అది సబ్జెక్ట్కి సంబంధించిన ప్రశ్న కాదు అని మీరు ఎలా నిర్ణయించుకుంటారు అని అడిగారు రిషి. అతను తిరిగి మీరాకి చాలా కోపం వచ్చింది, కానీ ప్రొఫెసర్ కాబట్టి ఏమీ అనలేక సైలెంట్గా ఊరుకుంది. కొనసాగిస్తూ, ఎకనామిక్స్ అంటే బుక్లో ఉన్నది బట్టి పట్టడం కాదు, మన చుట్టూ ఉన్న సొసైటీలో ప్రతి సెక్టార్ని క్షుణ్ణంగా అనలైజ్ చేయడం అని అన్నాడు రిషి. అతను అలా చెప్తూ ఉండగానే తన క్లాస్లో ఎవరో పాఠాలు చెబుతూ ఉండడం చూసి కంగారు పడుతూ లోపలికి వచ్చారు మన ప్రొఫెసర్. అప్పటిదాకా క్లాస్ మధ్యలో స్టైలిష్గా నిలబడి మీరాని ప్రశ్నలు వేస్తున్న వాడు కాస్త అతను చూసి నవ్వాడు. రిషి, ఎవరునయ్యా నువ్వు అని డయస్ మీద నిలబడి ఉన్న అతన్ని అడిగారు ప్రొఫెసర్. అందుకు రిషి నవ్వుతూ, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రిషి, న్యూ జాయినింగ్, ఈరోజు కాలేజ్ ఉన్న ఫస్ట్ డే కదా అని అందరినీ నేను పరిచయం చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాటలకి అప్పటి వరకు తనని ప్రొఫెసర్ అనుకున్న ఫ్రెండ్స్ అంతా ఒక్కసారి షాక్ అయిపోతే మీరా అతన్ని చంపేసేలా చూసింది. మీరాని గమనించిన రిషి వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. ప్రొఫెసర్ కదా, మనలాగే స్టూడెంట్ అయి టెస్ట్ ఇచ్చాడే బాబు అని అంది పవిత్ర. నోరు తెరుచుకుని మాట్లాడలేదు. మీరా తన పక్కన రోల్లోకి వచ్చిన వైపు చూసింది నవ్వుతూ. కన్ను కొట్టాడు రిషి. ఉలికిపడి బోర్డు వైపు తల తిప్పేసింది మీరా. ప్రొఫెసర్ క్లాస్ స్టార్ట్ చేయడంతో అందరూ లీనమైపోయారు. క్లాస్ టైం అయిపోయాక ప్రొఫెసర్ వెళ్ళడంతోనే అందరూ రిషి ముందుకు వచ్చి, మిమ్మల్ని చీట్ చేశావు అని అన్నారు. ఎంత ధైర్యం ఉంటే మా కాలేజీలో జాయిన్ అయ్యి మమ్మల్ని ర్యాగింగ్ చేస్తావా, అసలు ఎందుకు అలా చేశావు, మేము నీ కళ్ళకి పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నావా అని ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ లేకుండా ప్రశ్నలు వేశారు. ఆ ప్రశ్నలకు రిషి తల విదిలిస్తూ, రౌండ్ అప్ చేయకండి, కన్ఫ్యూజన్లో ఎక్కువ ఆన్సర్స్ చేస్తాను అని అన్నాడు నవ్వుతూ. ఓయ్, మేము సీరియస్గా అడుగుతుంటే నీకు కామెడీగా ఉందా అని సీరియస్గా అడిగారు వాళ్ళు. చిల్ బ్రో, ఏదో నేను పరిచయం చేసుకుందామని అలా సరదాగా ట్రై చేశాను, ఇది కూడా తప్పేనా, మనలో మన మాట. ఇప్పుడు నేను స్ట్రైట్గా వచ్చి ఏదో ఒక మూలను కూర్చుని ఉంటే మీరంతా ఇలానే చుట్టూ ఎవరో మబ్బుగాడు వచ్చాడు అనుకుని
మీ పనులు మీరు చేసుకునేవారు. నేను అలా యాక్సెప్ట్ చేసేవారు కాదు కదా! మీరు ఇప్పుడు ఇలా నాతో నవ్వుతూ మాట్లాడుతున్నారని అన్నాడు రిషి నవ్వుతూ.